ప్రజాస్వామ్య విలువలను మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి, ఇట్లాగనే జరిగితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులము, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులందరం కూడా మరి ఈ ప్రభుత్వాన్ని దించడానికి కూడా వెంకాడడం, ఈ ఇష్యూ దాన్ని పెద్ద ఎత్తున చేస్తాం. ఇలా ఆమనగల్లనే జరిగే పని కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు, గ్రామాలలో కూడా ఇది విస్తరిస్తుంది. ఇది వెంటనే చర్య తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త సుమ, ఇది రేపు పొద్దున మీరు వెంటనే చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలకు పిలుపునిస్తాం. ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేస్తామని చెప్పేసి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని, ఇట్లాంటి మనువాదులని, ఇట్లాంటి ఏది మతం మూర్ఖులను, మనవాదులను మేమందరినీ కూడా అరికట్టడం తప్పకుండా చేస్తామని చెప్పేసి దళిత బహుజనులకు పిలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దాంట్లో మేమందరం వచ్చి దీన్ని అందరం కూడా ఒక్కొక్కరం దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మేమందరం వీళ్ళ మీద చర్య తీసుకునేంత వరకు కలిసి ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్ చేస్తున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు ఏదైతే తుక్కుడలో జరిగిన సంఘటన పైన అన్ని సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు అందరి నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతి అయ్యప్ప మాల వేసిన సందర్భం ప్రతి సంవత్సరం ఏదైనా ఒక న్యూషన్ చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం బైర్ నరేష్ పైన, అటుపోయినసారి ఒక ఉపాధ్యాయుని పైన, ఇట్లా రకరకాలమైన ఏదో ఒక ఎజెండా పెట్టుకునే వాళ్ళు ఈ దాడులు చేయడానికి కోసం అయ్యప్ప మాల వేసే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. మరి దేవుని భక్తితోని ఏదైతే దేవుని భక్తితోని వాళ్ళు ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉన్నారో, దేవుణ్ణి ఆసరా చేసుకొని అయ్యప్ప మాలతోని, స్వామి మాలతోని ఈ రకరకాల మతాలు ఉపయోగించుకొని ఈ దళితుల మీద దాడి చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ దళిత బహుజనులందరూ విద్యావంతులు అవుతా ఉన్నారు, హై స్కూళ్ళల్లో చదువుతా ఉన్నారు, అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో మాల వేసుకొని పోరు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాల వేసుకొచ్చి ఒక బాల కార్మికులు మాల వేయించి అది ఎడ్యుకేషన్ చదువు సందర్భంగా ఉపాధ్యాయుడు ఎవరైనా దండించే అధికారం ఉంది. లెక్కలు చెప్పవంటే మాల వేసి నేను స్వామీజీని నన్నే అడుగుతావా అని చెప్పి ఆ బాబు ప్రశ్నించినట్టు. ఆ బాబు వాళ్ళకు కొంతమందికి అది బయట ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలకు లింక్ ఉండి, ఆ లింకు ద్వారా ఈ మధ్యలో ఏదైతే అంబేద్కర్ హోమ్ మినిస్టర్ అవమానపరిచిండో ఆ అంశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏదైతే గడపడ జరుగుతూ ఉంది, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, దాన్ని తప్పుదారి పట్టియాలంటే ఇట్లాంటి అయ్యప్ప వాళ్ళను ప్రోత్సహించి దాని రాష్ట్రం మొత్తం పెద్ద అలజడి సృష్టించాలని చెప్పి ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పడినది. ఆ యొక్క జరిగిన సంఘటనల పైన ఏదైతే చట్టమే ఉంది, రాజ్యాంగం ప్రకారంగా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. కానీ అయ్యప్ప భక్తులు చట్టం చేతిలోకి తీసుకొని వాళ్ళే శిక్ష వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ మనధర్మ శాస్త్రం ఏంటంటే ఏదైతే దళితులకు, కింది జాతి వాళ్ళకి తప్పు చేస్తే వెంబడే దండించాలి, అలా శిక్షించాలి అన్నట్టు ఎట్లా మనధర్మ శాస్త్రం చెప్తా ఉందో ఆ విధంగా ఆ ప్రధాన ఉపాధ్యాయుని తీసుకుపోయి ఒక హెడ్ మాస్టర్ను కాలు మొక్కియడం, అయ్యప్ప మాల వచ్చి వేసిన వాళ్ళందరూ మా కాలు మొక్కాలని చెప్పి ఆ మాల వేసిన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ సంస్కృతి? మరి ఏమైనా ఉపాధ్యాయుడు తప్పు చేస్తే పోలీసు కంప్లైంట్ అయ్యి, కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని పోలీసు ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇవన్నీ పక్కదారి పట్టియడం కోసమే ఈ బీజేపీ కుట్రలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ కుట్రలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క దాడి చేసిన వాళ్ళు, కాలు మొక్కించుకున్న వాళ్ళపైన కూడా అట్రాసిటీ చట్టం బుక్ చేయాలి. ఒక ఉపాధ్యాయుడు దళితుడు కాబట్టి ఆ దళితుడు కాబట్టి ఫస్ట్ ఎంక్వైరీ చేసిర్రు, దళితులైతే చేయాలని, కులం ఏం కులం అని తెలుసుకొని ఆ ఉపాధ్యాయుని పైన పథకం ప్రకారంగా దాడి చేసింది. కాబట్టి దీన్ని ఖండించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేవీపీఎస్ సంఘం ఈ మధ్య రాష్ట్రంలో కేవీపీఎస్ మా సంఘం మొత్తం అన్ని మండల కేంద్రంలో, అన్ని జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. మిగతా అన్ని బహుజన సంఘాలను కలుపుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. సూచిస్తున్నటువంటి ఇట్లాంటి దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి. ఒక దళితుని గుళ్ళకి రాకుండా వివక్షత ఉంది, రకరకాల పేరు మీద వివక్ష చేస్తూ ఉంటే ఒక ఉపాధ్యాయుని, స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుని కూడా అవమానపరుస్తూ, విద్యావంతుని ఈ యొక్క మూర్ఖంతో అవమానపరుస్తున్నారు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం.